నడక వచ్చింది 2 ఏళ్లకి. మా అబ్బాయి అడుగులు ఎత్తున్నాడు అని అరిసెలు ఉండవు అక్కడ. ఆ నడక ఏమైంది, 85 ఏళ్ళు వచ్చేసరికి చక్రం వచ్చింది. ఇక్కడ చక్రాల కుర్చీ వచ్చింది. కాళ్ళు పోయా, ఏం చేస్తామమ్మా, వీల్ చైరు అంటే వీలు ఉన్న వాళ్ళందరూ అందులో కూర్చోవచ్చు, అందుకే వీల్ చైర్ అంటారు. నడక వచ్చింది పోయింది, మాట వచ్చింది పోయింది, స్పృహ వచ్చింది పోయింది, వచ్చింది ప్రతిదీ పోతుంది అని శివుడు చెబుతున్నాడు. నువ్వు నా మీద ఏం పెట్టినా జారిపోతావు, ఏం పెట్టినా జారిపోతావు, నువ్వు కూడా జారిపోతావు, గుర్తుపెట్టుకో. ఇదే అభిషేకం. దీనికి మనం వెనకాల మడ్డి పెట్టేశాం, ఇక్కడ ఫలితాలు పెట్టేసి దాంతో ఈ ఫలితం, దీంతో ఈ ఫలితం, ఇవన్నీ ఆకర్షణ అమ్మా. నిజం చెప్పాలంటే ఇదంతా ఆకర్షణ. దీన్ని వేదాంతంలో అర్థవాదం అంటారు. అక్కడ ఆ పని చేయించడం కోసం ఓ మాట చెబుతారు. దాన్ని అక్కడ ఆ పని చేయించాలి కదా, దానికోసం ఓ మాట చెబుతారు. విధికి నిషేధానికి కూడా అర్థవాదంలో కాస్త గట్టిగా చెబుతారు. ఎందుకంటే విధ్యంసత్వాత్ ప్రమాణక అన్నారు శాస్త్రంలోనే శంకరాచార్య. ఆ విధి చెయ్యాలి అంటే అది ప్రమాణం ఉండాలండి చెబుతారు. అందుకోసం దాన్ని పట్టుకు వేలాడకూడదు, ఇంకా దాని నుంచి బయటపడాలి, జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. అందుకని అనన్యాక అంటే చాలా స్పష్టంగా ఇతర చింత లేకుండా అని చెప్పుకున్నా పర్వాలేదు. లౌకికమైన ఏ చింతలు లేకుండా భగవత్ చింతతో మనం నిరంతరం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అన్న పద్ధతిలో మనం జయించండి, అభ్యంతరం ఏం లేదండి. లేదు, అంతకంటే గొప్ప విధానం శంకరాచార్య చెప్పింది. అసలు నేను వేరు దేవుడు వేరన్న భావనే వదిలేయమని చెప్పాడు. అలా అయితేనే నీకు రక్షణ దొరుకుతుంది. మన హృదయంలోంచే వస్తుంది రక్షణ, బయట నుంచి రాదు. అన్ని సంకల్పాలు ఇక్కడి నుంచే నెరవేరుతాయి. రమణ మహర్షి సహా అందరూ చెప్పినటువంటి మాట అది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక మాట భగవద్గీత విభూతి యోగంలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలయ్యా? భక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. కంగారు పడక్కల. ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం 1 అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడమ్మా మన దగ్గరికి. ఆ 1 అడుగు కూడా బద్ధకించుకోడు. 1 అడుగు వేయండి మీరు, 10 అడుగులు వేస్తాడు. కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామా రామా అనుకోవాలంటే ఆ రామా అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి. ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి. వీడి ముందు చెత్త కొట్టేయాలి, చావుకు తీసుకెళ్ళి దుప్పడేసి కొట్టేయాలి, మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా. రామ అనవయ్య అంటే రామ అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం. అంటే రాముడికి ఏమన్నా పనా? నీ ఇంట్లో మకం పెట్టమంటావా? నేను రామాను ఎందుకండి? ఆయనకేం పనండి? ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా, ఆయనకి ప్రయోజనమా? ఈ మాత్రం అంటే ఇప్పుడు బద్ధకస్తుడు. సొల్లు కబుర్లు, పనికిమాల వాగుడు, ఆశమ్మ బోశమ్మ, ఆత్మస్తుతి, పరనింద, ఆహా ఈ గంటలు మాట్లాడతాడు. ఇది రాముడు చెబితేనే మాట్లాడాడు. ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక. రాముడు చెబితేనే ఈ పనికిమాల మాటలన్నీ మాట్లాడాడు. పక్కింటి ఆయన్ని కూర్చోబెట్టుకుని మగాడు, పక్కింటి ఆవిడని కూర్చోబెట్టుకుని ఆడది. ఇప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా, స్మార్ట్ ఫోన్ వచ్చింది మన తద్దినానికి. ఇలా చెంప దగ్గర పెట్టుకుని వాడకుండా అలాగే ఉంటారు అత్తగారు అంటే అంతే, మా అత్తగారు అంతే. ఎందుకమ్మా ఇవన్నీ? ఓ పక్క గిన్నె కడుగుతున్నావు, కడగరాదా? అత్తగారిని కూడా కడగలా? ఎవరితోనో అక్కడ ఆరోపణ. కోడళ్ళంతా ఓ సంఘం, అత్తలంతా ఓ సంఘం, మధ్యలో మగాళ్ళు చచ్చిపోవాలి. ఇక్కడ ఉండాలో పోవాలో తెలియక స్మార్ట్ ఫోన్ వచ్చి చేసిన భాగవతం అండి. ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళే కాపరానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే, మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం. కింద ఎస్ఐ గారు సిఐ గారికి, సిఐ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే. వెంటనే ఆవిడ అక్కడి నుంచి సలహా, ఐక్యరాజ్య సమితి స్థాయిలో సలహా. ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి? ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరకు చెప్పా, శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా. అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారే తల్లి మాట్లాడాలి. బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి. అప్పుడు ఖచ్చితంగా విడాకులు ఆగిపోతాయి. ఏమన్నా చెబితే సర్దుకో అని చెప్పాలంటే అక్కడ. అంతేగాని అది స్వీకరించి మా అమ్మాయిని అంత బాధపడతారా? మా అమ్మాయి రోజు దొండకాయ కూర తింటుందా? ఏదో కూర తిందమ్మా, ఊరుకోరదా? మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ. పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ. అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి? వాడేమన్నా దుర్మార్గుడా? వాడికి నువ్వే కదా కాడు కడిగిచ్చావు. ఇదంతా మన పక్షపాతం కదా. ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి? ఈ అసూయ అనేదాన్ని పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ. ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం. పులిహోర పెట్టాలా, చక్కెర పొంగలు పెట్టాలా అని మమ్మల్ని అడగండి. ఏమీ పెట్టద్దు. మన జీవితాలకి మనమే శ్రాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు, ఏం పెట్టక్కర్లేదు. 9 రోజులు 9 నైవేద్యాలు, 10 రోజులు 10 రకాల చీరలు ఎందుకండి ఇవన్నీ? ఎందుకు? జ్ఞానం లేనప్పుడు. ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ. ఇవాళ పులిహోరలో ఉప్పు లేదండి, అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా, బీపీ ఉందమ్మా, ఉప్పు లేకుండా ఉంటుంది, పర్వాలేదు, చచ్చిపోక దాని గురించి. మమ్మల్ని అడుగుతున్న సందేహాలన్నీ మేము చెప్పలేక చూస్తున్నాము. నా బాధ ఇది. ఇవి సందేహాలు. పులిహోరలో ఉప్పు తగ్గిందని అమ్మవారికి కోపం వస్తుంది, అది చెప్పడానికి నేనవండి.
నువ్వు వేయలేదని మర్చిపోయింది, నైవేద్యం పెట్టేసింది. అలా ఇలా మొగుడికి పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు. పాపం ఎంత పతివ్రతో, అమ్మవారికి పెట్టేసరికి వచ్చేసింది. వాడు ఎంతకాలం తిన్నాడో ఈ చెప్పుడు తిండి, వాడి కర్మ కాలిపోయింది. మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా, బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి. నాకు అర్థం కాదు. దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా? మన ప్రవర్తన అక్కర్లేదా? తేషామైవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. 10వ అధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతాడు. ఆవదం దీపం పెట్టాం, మంచి నూనె దీపం పెట్టాం, పల్లి నూనె పెట్టాం, పొద్దు తిరుగుడు పెట్టాం, బుర్ర తిరుగుడు పెట్టాం, ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా. నా వైపు ఒక అడుగు వేస్తే 10 అడుగులు నేను వేస్తా. ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానయ్యా వాడింటికి? అడుగు అడుక్కి రాముణ్ణి చాలించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు. అడుగడుక్కి ఆయన్ని ధ్యానించే వాడి ఇంట్లో ఉంటాడు. కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్ధకస్తులు ఇంట్లో ఉంటాడా? ఆ మాత్రం పనేనా మనం చేయిద్దా? నోట్లో పెట్టిన ముద్దను కనీసం నవలనేనా నవలాలి కదా. మీరు నవిలి నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు? దాన్ని రోగాలు రావా? కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా. మీరు నవిలేసి నా నోట్లో పెట్టండి అంటే ఏమిటది? కష్టపడద్దా? కష్టపడకుండా ఏం దొరుకుతుందండి? ఏది దొరకట్లేదు, భగవంతుడు ఎలా దొరుకుతాడు? అందుకని నువ్వు కాస్త కష్టపడు, జ్ఞానదీపం పెట్టు. జ్ఞానదీపేన భాస్వత. తేషామేవ అనుకంపార్థం. నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే, అయ్యో దేవుడా అని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం, వాళ్ళ మీద దయతో జాలితో. అహం అజ్ఞానజం తమక నాశయామి. వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది, దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా. గ్యారంటీ, ఏం తిరుగులేదన్న ఆయన. ఒక్కటే షరతు, వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి, నిష్కల్మషంగా అడగాలి, వంకర కోరికలు కోరద్దు.